సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామి పూజ కోసం నేను గారెలు అయితే వేస్తున్నాను. నార్మల్ ప్లెయిన్ గారెలు అయితే స్వామివారికి ముందే వేసేసి పెట్టేశాను. ఇవి నార్మల్ టిఫిన్ కోసం నేనైతే వేస్తున్నాను. దీనిలో నేను వచ్చేసి ఉల్లిపాయ వేసాను అండ్ కొత్తిమీర కూడా వేసాను. ఇవి నార్మల్ టిఫిన్ కోసం వేసాను, పక్కన పెట్టేశాను. ఇవి వేసిన తర్వాత నేను పూజ అనేది చేసేసుకున్నాను. దీపం వెలిగించి సాంబ్రాణి పుల్లన్ని వెలిగించి స్వామివారికి ప్రసాదం అయితే పెట్టేసుకుని హారతి అయితే ఇచ్చేసుకుని పూజ అయితే ఇవ్వాల్సిన వారం చేసేసుకున్నాను. ఈరోజు లంచ్కి ప్యూర్ వెజ్జే కాబట్టి సాటర్డే నేను దొండకాయ కర్రీ అండ్ పెరుగు పచ్చడి అంటే పెరుగు చారు ఈ రెండు అయితే చేస్తున్నాను. సో ఈ దొండకాయ కూర పెరుగు చారు అందరి ఇంట్లో చేసేవి, నార్మల్గా స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇవి ఎలా చేస్తారు అని. సో కర్రీలో సాల్ట్ ఎక్కువైతే తీయలేం కదండి, అలాగే మన నోరు జారితే కూడా మాటను వెనక్కి తీసుకోలేము. ఎవరితోనన్నా మనకు డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం. తొందరపడి నోరు జారామంటే అదే వాళ్ళతో రేపు పొద్దున మొహమొహాలు చూసుకోలేని పరిస్థితి అనేది వస్తుంది. అది మన తప్పు కాదులేండి. మనం కంగారులో చిరాకులో ఉన్నప్పుడు మన బ్రెయిన్ వర్క్ అవ్వదంట, నాలుకే వర్క్ అవుతుందంట. అలాంటప్పుడు మనం ఏదో ఒకటి అనేస్తూ ఉంటాం కదా, ఇలా అనకుండా జాగ్రత్తగా మన కంట్రోల్లో ఉంటే కనుక అసలు ఎంత హ్యాపీగా ఉంటామోనండి. రేపు పొద్దున వాళ్ళు మనతో మాట్లాడినా సరే మనం ఏం అనలేదు కదా, ఆ గిల్ట్నెస్ అనేది మనకేం ఉండదు. నేనైతే నా లైఫ్లో ఇదే ఫాలో అవుతాను. అంటే అనుకొని రేపు పొద్దున వాళ్ళకే తెలిసి వస్తుంది కదా అని చెప్పి నేనైతే హ్యాపీగానే ఉంటాను. ఫ్రీగా దాన్ని వదిలేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాం మనం. మీరు ఎలాగా వాళ్ళకి ఇవ్వాల్సిన లెఫ్ట్ అండ్ రైట్ వాళ్ళకి ఇచ్చేస్తారా, లేకపోతే సైలెంట్గా ఉంటారా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా లంచ్ అయితే ఇదండి. మా పాపకు కూడా ఈరోజు పెరుగు చారును దొండకాయ కూర బాగా నచ్చినవి, అదే మంచి చెప్తుంది. సో ఒకసారి మీరు చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అప్పటిదాకా ఉంటానండి మరి, బాయ్.